ఆల్మోస్ట్ వచ్చిన 3 monthsకే ఇస్తారేమో అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే 1 year దాకా వెయిట్ చేశారు వీళ్ళు అవకాశం కోసము అట్లా అని చెప్పి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి సరైన ప్రూఫ్ లేస్తే అది కూడా నిలబడకుండా ఉంటుంది. చంద్రబాబు నాయుడు మీద ఎట్లయితే కేసు వేసారో అది నిలబడలేదు, ఇది కూడా నిలబడడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేశారు. 2-3 daysలో అంటున్నారు, మరి ఎక్కడ దాకానే తెలియదు. ఇప్పుడు 27th లోపు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం మద్యం కుంభకోణంలో అంటున్నారు. ఒకవేళ జగన్ గారు అరెస్ట్ అవుతే ఏపీలో సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి? ఏముండవండి, క్వైట్ కామన్గా ఉంటాయి. అంతకుమించి పెద్ద ఏదో జరిగిపోతారనికి ఏముండదు. ఎందుకంటే ఈ కేసులు అన్ని కామన్గా అందరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు అంటే తప్పలేదు, జగన్ కూడా ఆల్రెడీ పోయేసి వచ్చింది కాబట్టి ఇదేదో సింపతి కార్డ్ లాగా ఉంటుంది తప్ప అందరు పెద్దగా రియాక్ట్ అవుతారని అనుకోండి. ఇప్పుడు చాలా మంది అంటే మనకు జగన్ గారు కావచ్చు, సిబిఎన్ గారు కావచ్చు, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, జైలుకి వెళ్ళిన తర్వాత వచ్చిందాక సీఎం లో అవుతున్నారు. సో అదే విధంగా మళ్ళీ నాకు అయ్యే అవకాశం ఉందండి. ఆల్రెడీ ఒక్కసారి అవకాశం ఇచ్చారు, ఇంకొకసారి అవకాశం ఇవ్వాలి. అంత ధైర్యం చేయలేరు ఏపీ ప్రజలు, అంత ధైర్యం చేస్తారని నేను అనుకోను. అది వాళ్ళొక స్ట్రాటజీ లాగా మెయింటైన్ చేద్దాం అనుకుంటారు, కానీ అసలు అంతగానో ఏముందో. పబ్లిక్ ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది, కానీ తప్పులు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది శిక్ష అనుభవించాల్సిందే. అది ఎప్పటికైనా అది క్వైట్ కామన్. 4 రోజులు లేట్ అవుతుంది, కానీ క్వైట్ రిజల్ట్ అయితే వస్తుంది.